నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని హోటల్స్పై మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా హోటల్లో కుళ్లిపోయిన ఆహారం అందిస్తున్నారన్న సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డీప్ ఫ్రీజ్లో కుళ్లిపోయిన చికెన్, మటన్ నిల్వ ఉంచి కస్టమర్లకు అందిస్తున్నట్టు గుర్తించారు. తక్షణమే కుళ్లిపోయిన చికెన్, మటన్తో పాటు తినే పదార్థాలను సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు, శుభ్రత పాటించని హోటల్స్పై అధికారులు పెనాల్టీలు విధించారు. కస్టమర్ల ప్రాణాలతో ఇలాంటివి ఆటలాడకూడదని హోటల్ యజమానులను తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని మిర్యాలగూడ కమిషనర్ స్పష్టం చేశారు. అదేవిధంగా పట్టణంలో గత కొంతకాలంగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వాణిజ్య సముదాయాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సకాలంలో పన్ను చెల్లించకుంటే షాపులు సీజ్ చేయడానికి వెనుకాడమని హెచ్చరించారు. లేక అదేవిధంగా పర్మిషన్ లేకుండా లేదా హోటల్స్ మీద రైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏవైతే ఒక సుమారుగా 8 హోటల్స్ దాకా ఏవైతే పర్మిషన్ లేని నోటీస్ ఇచ్చి మాత్రం సీజ్ చేశాము హోటల్స్ కొన్ని. అదేవిధంగా కొన్ని పెనాల్టీ కూడా విధించడం జరిగింది. అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ లేని వాటికి కూడా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడం లేని వాటిని మాత్రం సీజ్ చేశాము. ఆల్రెడీ కొన్ని వాటికి పర్మిషన్ ఉండి రెసిడెన్షియల్ ఉండి కమర్షియల్ తీసుకునే చాలా వరకు బయటకు రావడం జరిగింది. ఇట్లా వాళ్ళని అవేర్నెస్ చేసే విధంగా కూడా అవేర్నెస్ చేశాము. ఎక్కడెక్కడైతే కొన్ని హోటల్స్ నామ్స్ ప్రకారము సరిగా మెయింటెన్స్ లేకపోతే వాళ్ళకి ఫైన్ విధించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ముందు కూడా మిర్యాలగూడ పట్టణంలో ఎలాంటి హోటల్స్ పైన కానీ అదేవిధంగా పర్మిషన్ లేకుండా చాలా మంది ఉన్నా కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోండి, పట్టణాభివృద్ధికి సహకరించండి. నేను మరొకసారి చెప్తున్నాను, మిర్యాలగూడ పట్టణం అందరికీ దయచేసి పట్టణంలో ఉన్న కమర్షియల్ షాప్స్ కానీ, రెసిడెన్షియల్ షాప్స్ కానీ, అదేవిధంగా ఇతర హోటల్స్ కానీ, అదేవిధంగా షాప్స్ హోండా షోరూమ్స్ చాలా వరకు కానీ చాలా వరకు తీసుకొని పర్మిషన్ తీసుకుని వచ్చే విధంగా చూసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. రెస్టారెంట్ని ఆడ మేము చూసాము, సాధ్యమైనంత వరకు అక్కడ సరైన మటన్, చికెన్ వేస్టేజ్ అనేది లాస్ట్ 3-4 డేస్ నుంచి ఉన్నది. అదేవిధంగా ఆ ఫుడ్ ఐటమ్స్ కానీ ఆల్రెడీ తయారు చేసిన బిర్యానీస్ కూడా చాలా వరకు 3-4 డేస్ నుంచి అట్లే కంటిన్యూ పెడుతున్నారు. ఫ్రిడ్జ్లో చాలా వరకు చేశాము. అదేవిధంగా ఇంకా ఖలీల్ దాబా కానీ ఇంకా కృష్ణపట్నం కానీ ఇంకా ఇతర హోటల్ కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా మన విట్రోస్ మాల్ కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళకు పర్మిషన్ ఉంది కానీ వాళ్ళకు హౌస్ నెంబర్ అసెస్మెంట్ తీసుకోలేరు. వాళ్ళని కూడా అవేర్నెస్ చేశాము. మిగతా కూడా టౌన్లో కూడా ఇంకా ఎలాంటివి ఉన్నా కూడా ఇలా నిరంతరం మేము చేస్తూ ఉంటాం. అలర్ట్ చేసి ఖచ్చితంగా అందరినీ ట్యాక్స్ పరిధిలో వచ్చే విధంగా తీసుకొస్తాము. అదేవిధంగా అందరూ దయచేసి మీ విషయాల్లో ట్రేడ్ లైసెన్స్ అవుతుంది, ప్రాపర్ ట్యాక్స్ అవుతుంది, ఖచ్చితంగా చెల్లించండి. మన పట్టణ అభివృద్ధికి సహకరించండి. నిబంధనలు పాటించని హోటల్స్ కు ట్రేడ్ లైన్స్ లేకపోతే ఖచ్చితంగా నోటీస్ ఇష్యూ చేసి చీట్ చేస్తున్నాము. పర్మిషన్లు తీసుకొచ్చే విధంగా కూడా తీసుకుంటున్నాము. మీడియా ద్వారా కూడా అందరికి తెలియజేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ట్యాక్స్ పన్ను అనేది ఖచ్చితంగా వాళ్ళకు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మేము ఖర్చు పెడతాం కాబట్టి అందరూ దయచేసి అందరూ ట్యాక్స్ పరిధి వచ్చేగా తీసుకోండి. ట్రేడ్ లైసెన్స్ అవుతుంది, ప్రాపర్ ట్యాక్స్ అవుతుంది, ఇతర పన్నులు అయితే ఖచ్చితంగా ఇన్ టైంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించండి.